హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, షార్ట్ టర్మ్ 60 డేస్కి. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంటు. స్టాక్ మార్కెట్లో జనరల్గా బై టార్గెట్, స్టాప్ లాస్ ఇవన్నీ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా అంటే సింపుల్గా చెప్తాను. ఒక కారు నడుపుతున్నాం, క్లచ్, యాక్సిలేటర్, బ్రేక్ వచ్చి స్టాప్ లాస్. చూడండి, సింపుల్గా బ్రేక్ వచ్చి స్టాప్ లాస్, యాక్సిలేటర్ ఏంటి మన టార్గెట్, యాక్సిలేటర్ వచ్చి మన టార్గెట్. రెండు మైండ్లో పెట్టుకోండి. క్లచ్ నార్మల్, క్లచ్ లేకపోతే మనం ఏం చేయలేము. అది తర్వాత ఎందుకంటే ఈ మాట అన్నాను, కారు నడిపేటప్పుడు ఒకటి యాక్సిలేటర్ లేకపోయినా ఆ బ్రేక్ అనేది లేకపోతే కారు నడపగలమా? కాబట్టి స్టాక్ మార్కెట్లో కూడా స్టాప్ లాస్ అనేది లేకుంటే మనము మార్కెట్లో ఏం చేయలేము. మన డబ్బుల్ని స్టాప్ లాసే ఆపేది. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు ₹1,00,000 పెట్టుబడి పెట్టారు, ఒక స్టాక్ ఏదో ₹100 ఒక 1000 షేర్లు కొన్నారు, స్టాప్ లాస్ ₹90 ఉంది. ₹90 వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకొని బయటికి రావడానికి వీళ్ళకి మనసు వచ్చి ఒప్పుకోదు. ₹90 మనం లాస్ ఇవ్వాలా అని చాలా బాధపడిపోతారు. ఏదో కొంపలు మునిగిపోయినట్టే అది. అయితే ₹90 ఇవ్వకుండా చూద్దాంలే, ఆ స్టాక్ ₹50 వస్తుంది. అప్పుడు వీళ్ళు ₹50 ఇచ్చేసి బయటకు వస్తారు. అంటే అది యాక్సెప్ట్ చేస్తారు. ఆ ₹10,000 లాస్ మాత్రం యాక్సెప్ట్ చేయి, మైండ్ ఒప్పుకోదు. 50,000 ఓకే, మార్కెట్ తీసుకో హ్యాపీగా. చిన్న లాస్ నాకు నచ్చదు, పెద్ద లాసే ఇచ్చేసి రావాలి. అలా ఒక గ్రూపే ఉంది మార్కెట్లో, ఒక గ్రూప్, పెద్ద గ్రూప్ ఉంది. అలాంటి గ్రూప్ వాళ్ళైనా ఇక మీద ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేర్చుకొని స్టాప్ లాస్లు మెయింటైన్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయండి. అదొకటే చెప్పగలను. తర్వాత ఇప్పుడు చూడండి, మొదటి స్టాక్ వచ్చి మోతీ సన్స్. చూడండి, మోతీ సన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు $308 ఉందండి ఈ స్టాకు. ఇక్కడ వచ్చి 50% కొనండి. చూడండి, ఇక్కడ వచ్చి 50%, 50% కొనండి. తర్వాత ఇక్కడి నుంచి ఏదైనా ఒక డిప్ వస్తే 270, 265, 70 రేంజ్ నుంచి వస్తే అక్కడ ఒక 50% కొనండి. దీని యొక్క టార్గెట్స్ వచ్చి $409 మొదటి టార్గెట్, $546 రెండో టార్గెట్, $765 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి $144 స్టాప్ లాస్. స్టాప్ లాస్ వచ్చి $144 స్టాప్ లాస్, మోతీ సన్స్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనం జరిపే 26వ వర్క్షాప్ నవంబర్ 16th and 17th 2 రోజులు. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక పట్టుదల, ఒక ప్యాషన్. నేను స్టాక్ మార్కెట్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్గా సంపాదించాలి, విత్ ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా
లైఫ్ లాంగ్ ఎవరి హెల్ప్ లేకుండా నేను సంపాదించాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరిని డిపెండ్ అవ్వరు. మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించి ఇట్స్ ఎ ప్రూవన్. అందుకనే ఈరోజు మనం 26వ వర్క్షాప్ జరుపుకోగలుగుతున్నాం. అది కాబట్టి ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని మీరు కంప్లీట్ చేయాలి రాకముందు. కాబట్టి అందుకే ఇది వచ్చి ఒక లిమిటెడ్ సీట్సే. లాస్ట్ ఒక 6 సీట్స్ ఉన్నాయి, 6 or 7 బుకింగ్ చేసుకోవాలి. ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి బ్యూటిఫుల్. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి వినండి. మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. నవంబర్ 16th and 17th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సాక్ సాఫ్ట్. చూడండి, సాక్ సాఫ్ట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 282 రూపాయలు ఉంది. బై చేసుకోండి. 282 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 391 రూపాయలు మొదటి టార్గెట్, 482 రూపాయలు రెండో టార్గెట్, 627 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 215 రూపాయలు స్టాప్ లాస్. సాక్ సాఫ్ట్ SAKSOFT. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ ఒక బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్. ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, రైటింగ్ చేసేవాళ్ళు రైటింగ్ చేసుకోవచ్చు. డైరెక్షన్, మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. అది తర్వాత వచ్చి ఇప్పుడు ఇంకొక స్థాయి నాస్డాక్ 21 days స్టాక్స్ ఇస్తున్నాము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. తర్వాత SPX ఆప్షన్స్, SPY ఆప్షన్స్, తర్వాత వచ్చి నాస్డాక్ QQQ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్, తర్వాత 60 to 90 days స్టాక్స్, 12 month స్టాక్స్ అన్నీ ఇస్తున్నాము యునైటెడ్ స్టేట్స్లో. కాబట్టి యుఎస్లో కూడా చాలామంది దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీద తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ ఫైనల్గా చెప్పేస్తాను, సుందరం క్లేటన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2200 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 3228 రూపాయలు, 4161 రూపాయలు, 5649. స్టాప్ లాస్ వచ్చి 1435. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.